హాయ్ అండి అందరికి. ఈరోజు మీకు ఈ సింపుల్గా 20 మినిట్స్లో మీకు ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మిస్ కాకుండా ఓన్లీ 20 మినిట్స్ అండి. 20 మినిట్స్లో మీరు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సమ్మర్ కదండి, కాటన్ ఫ్రాక్. చూడండి, ఇది వచ్చి స్లీవ్స్, హ్యాండ్స్ పెట్టుకుంటాం అనమాట. హ్యాండ్స్ తొడగడానికి పిల్లలకి ఈ సైడ్ ఓపెన్ వదిలేసాను. ఇంకా ఈ సైడు ఫోల్డింగ్ చేస్తున్న థ్రెడ్ కట్టడానికి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న ఫోల్డింగ్ చేసుకొని లేస్ ఇచ్చాను. చాలా బాగుంటుందండి. సమ్మర్లో అయితే కాటన్ ఈ క్లాత్తో 1 మీటర్ క్లాత్తోనే మనము 1 ఇయర్ పాపకి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే చాలా వాళ్ళకి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలాంటి ఫ్రాక్ డిజైన్గానే ఉంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇంకెందుకండి లేటు, మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్గా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. కలంకారీ కాటన్ బ్లౌజ్ ఇది. దీంతో మనము స్టిచ్చింగ్ చేద్దాము. ఇది ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్లో వెడల్పు వచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. అంటే మనకి 2 సైడ్స్ ఉంటుంది కదా, అది గోల్ వస్తుందన్నమాట. ఇప్పుడు స్ట్రైట్ మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఇంత లెంత్ ఉంది కదా, 20.5 ఉంది లెంత్. మనకి 2 ఇంచెస్ వెళ్ళిపోతుందన్నమాట స్టిచెస్‌లోకి. ఆ సైడు ఈ సైడు ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచెస్ చేసుకుంటాం కదా, అప్పుడు 2 ఇంచెస్ వెళ్ళిపోతుంది. మనకి ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట ఈ 2 ఇంచెస్. 2 ఇంచెస్ వెళ్తే మనకి ఎంత వస్తుంది లెంత్? అంతే 18.5 అంత వస్తుందంతే. మనం చూసుకొని మెజర్‌మెంట్స్ లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సరిపోతుంది. 6 మంత్స్ పాప నుంచి 1 ఇయర్, 1.5 ఇయర్ దాకా మనం వేయొచ్చనమాట. మళ్ళీ ఇంకా కొంచెం పెద్దయినా కూడా వేయొచ్చు దీన్ని. ఎందుకంటే చాలా లూజ్‌గా అయితే మనం స్టిచ్ చేసాం కాబట్టి, మనం దీంట్లో ప్యాంటేసేసి సమ్మర్‌లో అయితే చాలా బావుంటుంది పిల్లలకి. సగిచినట్లుంటుంది. లూజ్‌గా ఫ్రీగా ఉంటుందనమాట. ఇలాంటి ఫ్రాక్, చిన్న ఫ్రాక్ పిల్లలకి అంతా. పిల్లలు కొద్దిగా 2 ఇయర్స్ పెరిగినా గూడా వేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మనకి ప్యాంట్ గూడా దీంట్లోకి వేసుకోవచ్చు తర్వాతయితే. ఎక్స్‌ట్రా స్టిచెస్ వేసి క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి, మనం ఎప్పటికైనా స్టిచెస్ విప్పుకోవచ్చు. ఇంకా కొంచెం పెరిగినా వేసుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు దీన్ని. ఇప్పుడు నేను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని, మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. మనం ఇక్కడ ఎక్కించుకోవాలనమాట. థ్రెడ్ కట్టుకోవడానికి మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. మీకు ఫ్రాక్ చూస్తూనే ఐడియా వస్తుంది గదా, ఇది ఎలా స్టిచ్చింగ్ జేయాలి? ఇది ఏం స్టిచ్చింగ్ జేస్తున్నారు అని చెప్పి మీకు ఫ్రాక్ చూస్తూనే మీకు ఐడియా వస్తుందనమాట. మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. ఏ ఫ్రాక్స్ అయినా కొత్త డిజైన్స్ కూడా అంతే. మనం ఇలా స్టిచ్చింగ్ జేయాలి, ఈ డిజైన్ వస్తుంది అని చెప్పి కళ్ళతోనే కనిపెట్టేస్తారు ఎవరైనా గానీ డిజైన్ చేసుకోవడానికి.
చూడండి ఇలా వన్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ దీనికే అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పీస్‌కి మనము స్టిచ్చింగ్ చేసామనమాట ఫోల్డింగ్ చేసేసి. ఇప్పుడు ఇంకో పీసు స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇవొచ్చేసి ఫ్రంట్ పీస్ ఒకటి, బ్యాక్ పీస్ ఒకటి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏం స్టిచ్ చేస్తున్నానో మీకు తెలియాలి కదా! బిగినర్స్‌కైతే అలా మీకు చెప్పిస్తున్నా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకోండి. ఈ క్లాత్‌ని ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా! ఆ పీస్‌ని కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకోండి దీని పైన పెట్టుకొని నీట్‌గా. ఇప్పుడు టేప్ తీసుకొని మెజర్‌మెంట్ వేసుకుందాము. మనము హ్యాండ్‌కి అన్నమాట. సంక దగ్గర కట్ చేసుకోవాలి కదా మనము. సో, అదే మనం కట్ చేస్తున్నాం ఇప్పుడు. మీకు టేప్ మెజర్‌మెంటు చూపిస్తాను చూడండి. అందాజు పైన అయితే మీకు అర్థం కాదు. ఇలా 4 ఇంచెస్ పెట్టుకోండి. మళ్ళీ కింది సైడ్ కూడా 4 ఇంచెస్ లెంత్ పెట్టుకోండి. ఇలా మార్కేసుకోండి. ఇప్పుడు మీరు రౌండ్‌గా షేప్ తీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గరనమాట ఇది. అప్పుడే మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం గదా! ఫోల్డ్ చేసుకొని అక్కడ కొద్దిగా విప్పండి. కొద్దిగా స్టిచెస్ వెనక్కిప్పండి. మళ్ళీ మనము స్టిచ్చింగ్ జేసుకోవాలి అక్కడ. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. చిన్న ఫోల్డింగ్ నీట్‌గా జేసుకోండి. మనకి స్లీవ్ దగ్గరొస్తుంది కాబట్టి స్టిచెస్ నీట్‌గా జేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇంకో పీస్‌కి కూడా అంతే అండి. సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు స్లీవ్ దగ్గర స్టిచ్చింగ్ జేసుకోవడానికి కొద్దిగా విప్పారు గదా! దాని పైన మళ్ళీ మనము స్టిచ్చింగ్ జేసుకోవాలి అటాచ్ చేసుకొని. ఇంకో పీసు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొనేసేయండి.
ఇప్పుడు 2 పీసెస్ మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు 2 పీసెస్‌ని అటాచ్ చేసుకుందాం. సంక దగ్గర హ్యాండ్ పెట్టుకుంటాం కదా! అక్కడ అటాచ్ చేసుకోవాలి. ఆ సైడు, ఈ సైడు. చాలా సింపుల్ అండి. మీరు 20 మినిట్స్‌లో అయితే మీరు దీన్ని రెడీ చేసుకుంటారు ఫ్రాక్‌ని. ఉడుకు లేకున్నా, సమ్మర్‌లో చెమట పట్టకుండా, ఎంత పట్టినా కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి జాయింటు. మళ్ళీ ఎక్స్‌ట్రా స్టిచ్చింగ్ జేసుకోండి. ఒక 3 లైన్స్ అట్లా. మళ్ళీ పిల్లలకేమన్నా కొద్దిగా సంక దగ్గర అలా టైట్ అనిపించినా, ఏమనిపించినా కొద్దిగా క్లాత్ పెట్టుకుంటాము. దాన్ని విప్పుకోవడానికి ఉంటుందనమాట. నేను 3 స్టిచెస్ వేస్తున్నాను లాస్ట్‌లో. అలాగే ఫోల్డింగ్ జేసేస్తాను. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది గదా! ఓవర్‌లాక్ చేసే పనవసరం లేదు. ఇలా ఫోల్డింగ్ జేసుకునేసి స్టిచ్చింగ్ జేసేస్తాను. మీకు వన్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇంకో సైడ్ మీరే స్టిచ్చింగ్ జేసుకునేసేయండి. ఫోల్డింగ్ జేసుకొని. చూడండి ఇలా ఫోల్డింగ్ జేసుకునేసి నీట్‌గా స్టిచ్చింగ్ జేసుకోవాలి. వన్ సైడ్ స్టిచ్చింగ్ జేసుకున్నాం కదా! ఆ మెజర్‌మెంట్‌కే మనము ఇంకో సైడ్ కూడా సంక దగ్గర మనం మెజర్‌మెంట్ చూసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ మీకు చూపిచ్చాను కదా! సేమ్ అలాగే ఈ సైడ్ కూడా స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు మనము దీనికి లుక్ బాగా కనిపించేలాగా ఒక లేస్ వేస్తున్నాను.
కింది సైడు ఇలా చుట్టూరా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. లుక్ కనిపిస్తోంది. చూడండి ఒకసారి. గమనించండి మీరు అప్పటికి, ఇప్పటికి బాగా కనిపిస్తుంది లుక్ చూడడానికి. నేను నెక్ దగ్గర వేయలేదు. ఎందుకంటే అక్కడ కుచ్చుతా ఉంటది గదా! పిల్లలు తిరిగేటప్పుడు. హ్యాండ్ దగ్గర గూడా అంతే. పిల్లలు హ్యాండ్ అలా ఇలా కదిలిచ్చేటప్పుడు, మళ్ళా ఫేస్ పైన అలా గీసుకుంటూ అలా ఉంటుందనమాట చిరాకు చిరాకుగా. ఇంగా సమ్మర్‌లో అన్నట్లు మనం స్టిచ్చింగ్ జేసిండేది అనిపిచ్చదు. సో, అందుకే నేను స్లీవ్ దగ్గర వేయలేదు ఈ లేస్‌ని. మళ్ళీ ఇంకో సైడు స్టిచ్చింగ్ జేసుకోండి అలాగే. లేస్‌కి ఆ సైడు, ఈ సైడు 2 స్టిచెస్ వేసుకోండి. ఇప్పుడు మనము పైన సైడు థ్రెడ్‌కి స్టిచ్చింగ్ జేసుకోవాలి కదా! దానికోసము మనము క్లాత్ తీసుకొని కొంచెం కట్ చేసుకుంటున్నాను చూడండి. నేను 1 ఇంచు అంత క్లాత్ కట్ చేసుకున్నాను. ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ జేసుకునేసి మీరు చిన్నగా స్టిచ్చింగ్ జేసుకోండి. థ్రెడ్‌ని సన్నగా స్టిచ్చింగ్ జేసుకోండి. మరీ లావు స్టిచ్చింగ్ చేయొద్దండి. మరీ సన్నగా కూడా చేయొద్దండి. పిల్లలకి కొంచెం కోసుకున్నట్లు అలా అనిపిస్తుంది. మీడియం సైజ్‌లో ఇలా ఈ సైజ్‌లో చేసుకోండి స్టిచ్చింగు. ఇప్పుడు నేను చూపిచ్చాను కదా! ఇలాగే 2 థ్రెడ్స్ స్టిచ్చింగ్ జేసుకోండి. నేను మీకు 1 థ్రెడ్ స్టిచ్చింగ్ జేసి చూపిచ్చాను. నెక్స్ట్ మీరు ఇంకో థ్రెడ్ స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడేమైనా పక్క పిన్నో లేదా సేఫ్టీ పిన్నో తీసుకొనేసి మనము దీనికి ఎక్కిచ్చాలనమాట నెక్ దగ్గర. ఈ థ్రెడ్‌ని ఎక్కిచ్చాలిలా. ఎంత సింపులో చూడండి. చాలా అయితే ఈజీగా మీరు ఇలా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. మీకు కూడా చూస్తూనే బాగా అర్థమైంటుంది. ఆ సైడు, ఈ సైడ్ స్టిచ్చింగ్ జేసుకుంటారు. ఈ సైడ్‌కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి స్టిచ్చింగ్ జేసుకుంటారు. ఇంకేమైనా కొంచెం లుక్ కనిపించాలని చెప్పి కింద లేస్ పెడతారు. అంతే. మీకు నచ్చిన లేసు నేను పెట్టాను. ఇది కనిపిస్తుంది నాకి లుక్కు. నేను ఈ గోల్డ్ కలర్ లేస్‌ని యాడ్ చేశాను. చూడండి. ఇప్పుడు నెక్ దగ్గరొస్తుందనమాట ఇది. థ్రెడ్స్. ఆ సైడు, ఈ సైడు నెక్ దగ్గరొస్తుంది. మనకి ముందర సైడొచ్చేసి ఫ్రిల్స్ లాగా వచ్చి డిజైనొస్తుందనమాట.
ఇలా ఫ్రిల్స్ ఒస్తాయి. డిజైన్ ఒస్తుంది. ఎలా ఉందండి సింపుల్ ఈ ఫ్రాకు? సమ్మర్‌లో అయితే పిల్లలకి బాగుంటుంది గదా! చాలా చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకే మీకు చూపిచ్చాను. ఇంగా బిగినర్స్ బాగా ఈజీగా అయితే మీరు నేర్చుకుంటారు. బాగా అర్థమవుతుందని చెప్పి ఇది సింపుల్‌గా అయితే మీకు చూపిచ్చాను. ఎంతమందికి అర్థమైంది? ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీకెలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను చేస్తాను. కామెంట్‌లో అడగండి. నేను ఎలాంటి వీడియోస్ మీకు కావాలన్నా కూడా నేను చేస్తాను. ఎవరో అడిగారు ఫుల్లు అంబ్రెల్లా ఫ్రాకు స్టిచింగ్ కావాలి చూపిచ్చండి అనని చెప్పి. నేను తప్పకుండా చేసి స్టిచ్చింగ్ జేసి మీకు చూపిస్తానండి. అలాంటివి అదొక్కటే కాదండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను. మీకేమంటే ఇప్పుడు బిగినర్స్‌కి క్లాసెస్ చెప్తున్నా కాబట్టి, ఇంకా హెవీ డిజైన్స్ మీకు చెప్పినాననుకోండి, మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. అర్థం కావేమో అనని చెప్పి, నేను ఇలా సింపుల్ సింపుల్‌గా మీకు స్టార్టింగ్‌గా చెప్పిస్తున్నాను. ఇలా థ్రెడ్ ఎక్కించుకునేసి, ఇప్పుడు మనం థ్రెడ్ వచ్చేసి ఇక్కడ భుజం దగ్గర కడతామనమాట. ఫ్లవర్ టైపు మనము థ్రెడ్ కట్టొచ్చు. ఎలా ఫ్యాషన్‌గా అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఫ్రంటు ఫ్రిల్స్ ఒస్తాయి. బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ ఒస్తాయి. కింది సైడొచ్చేసి లేసొచ్చింది. చూడండి ఎంత ఫ్యాషన్‌గా, సింపుల్‌గా అయితే ఉందో. మీరు సింపుల్‌గా అనిపిచ్చింది అంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. మిస్ చేయకుండా ఓ చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ ఒస్తాయి. ఇంకా కొద్దిమందికి రీచ్ అవుతాయి. థాంక్ యూ ఆల్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఫ్రిల్స్ తీసుకోవచ్చు. చూడండి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది చిన్న పిల్లలకైతే. మీకెలా అనిపిచ్చిందండి? ఎలా అనిపిచ్చింది? ఫ్యాషన్‌గా ఉందా లేదా? ఈ చిన్ని ఫ్రాకు ఒక 20 మినిట్స్‌లో అయితే మీరు స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. ఏం కటింగ్ గూడా పెద్దగా లేదు. ఒక్క 2 మినిట్స్‌లో మీరు కట్ చేసుకోవచ్చు దీన్ని. 2 మినిట్స్. ఓన్లీ 2 మినిట్స్ కటింగ్. థ్రెడ్స్ ఇంగా మీరు ఫ్లవర్స్ టైపు ఇంకా బాగా కట్టుకోవచ్చనమాట. నేను 2 మాత్రమే చూపిచ్చాను. మీరు రిబ్బన్ కడతారు గదా! పిల్లలకి స్కూల్‌కి అలా రిబ్బన్స్ ఏస్తారు కదా! ఆ రిబ్బన్స్ టైప్ కట్టుకోండి. ఇంకా ఫ్లవర్‌లాగా బావుంటుంది. ఓకే అండి అయితే. ఈ రోజుటికి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ఫస్ట్‌గా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. కలంకారీ కాటన్ బ్లౌజ్ ఇది. దీంతో మనము స్టిచ్చింగ్ చేద్దాము. ఇది ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్‌లో. వెడల్పొచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. అంటే మనకి 2 సైడ్స్ ఉంటుంది గదా! అది గోల్ వస్తుందనమాట. ఇప్పుడు స్ట్రెయిట్ మార్కేసుకోండి. ఇలా మార్కేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఇంత లెంత్ ఉంది గదా! 20 ½ ఉంది లెంత్. మనకి 2 ఇంచెస్ వెళ్ళిపోతుందనమాట.
స్టిచెస్‌లోకి ఆ సైడు, ఈ సైడు ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచెస్ చేసుకుంటాం కదా! అప్పుడు 2 ఇంచెస్ వెళ్ళిపోతుంది. మనకి ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఈ 2 ఇంచెస్. 2 ఇంచెస్ వెళ్తే మనకెంతొస్తుంది లెంతు? అంతే 18 ½ అంతొస్తుందంతే. మనం చూసుకొని మెజర్‌మెంట్స్ లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సరిపోతుంది. 6 మంత్స్ పాప నుంచి 1 ఇయర్, 1 ½ ఇయర్ దాకా మనం వేయొచ్చనమాట. మళ్ళీ ఇంకా కొంచెం పెద్దయినా కూడా వేయొచ్చు దీన్ని. ఎందుకంటే చాలా లూజ్‌గా అయితే మనం స్టిచ్ చేసాం కాబట్టి, మనం దీంట్లో ప్యాంటేసేసి సమ్మర్‌లో అయితే చాలా బావుంటుంది పిల్లలకి. సహించినట్లుంటుంది. లూజ్‌గా ఫ్రీగా ఉంటుందనమాట. ఇలాంటి చిన్న ఫ్రాక్ పిల్లలకి అంతా. పిల్లలు కొద్దిగా 2 ఇయర్స్ పెరిగినా గూడా వేసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే, మనకి ప్యాంట్ గూడా దీంట్లోకి వేసుకోవచ్చు తర్వాతయితే. ఎక్స్‌ట్రా స్టిచెస్ వేసి క్లాత్ పెట్టుకున్నాం కాబట్టి, మనము స్టిచెస్ విప్పుకోవచ్చు. ఇంకా కొంచెం పెరిగినా వేసుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు దీన్ని. ఇప్పుడు నేను వన్ సైడ్ ఫోల్డింగ్ జేసుకొని, మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ జేసేసి స్టిచ్చింగ్ జేస్తున్నాను చూడండి. మనం ఇక్కడ ఎక్కించుకోవాలనమాట. థ్రెడ్ కట్టుకోవడానికి మనము ఇలా స్టిచ్చింగ్ జేసుకుంటున్నాం. మీకు ఫ్రాక్ చూస్తూనే ఐడియా వస్తుంది గదా! ఇది ఎలా స్టిచ్చింగ్ జేయాలి? ఎలా ఇది ఏం స్టిచ్చింగ్ జేస్తున్నారు అని చెప్పి మీకు ఫ్రాక్ చూస్తూనే మీకు ఐడియా వస్తుందనమాట. మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. ఏ ఫ్రాక్స్ అయినా కొత్త డిజైన్స్ కూడా అంతే. మనం ఇలా స్టిచ్చింగ్ జేయాలి. ఈ డిజైన్ వస్తుంది అని చెప్పి కళ్ళతోనే కనిపెట్టేస్తారు ఎవరైనా గాని డిజైన్ చేసుకోవడానికి. చూడండి ఇలా వన్ సైడు ఇలా ఫోల్డింగ్ జేసుకునేసి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఇలా స్టిచ్చింగ్ జేసుకోండి. సేమ్ దీనికే అలాగే స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు ఒక పీస్‌కి మనము స్టిచ్చింగ్ చేసామనమాట. ఫోల్డింగ్ చేసేసి. ఇప్పుడు ఇంకో పీసు స్టిచ్చింగ్ చేస్తున్నాము. ఇవొచ్చేసి ఫ్రంట్ పీస్ ఒకటి, బ్యాక్ పీస్ ఒకటి. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏం స్టిచ్ చేస్తున్నానో మీకు తెలియాలి కదా! బిగినర్స్‌కైతే అలా మీకు చెప్పిస్తున్నా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకోండి. ఈ క్లాత్‌ని ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది గదా! ఆ పీస్‌ని కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకోండి దీని పైన పెట్టుకొని నీట్‌గా. ఇప్పుడు టేప్ తీసుకొని మెజర్‌మెంట్ వేసుకుందాము. మనము హ్యాండ్‌కి అన్నమాట. సంక దగ్గర కట్ చేసుకోవాలి కదా మనము. సో, అదే మనం కట్ చేస్తున్నాం ఇప్పుడు. మీకు టేప్ మెజర్‌మెంట్ చూపిస్తాను చూడండి. అందాజు పైనయితే మీకు అర్థం కాదు. ఇలా 4 ఇంచెస్ పెట్టుకోండి. మళ్ళీ కింది సైడ్ కూడా 4 ఇంచెస్ లెంత్ పెట్టుకోండి. ఇలా మార్కేసుకోండి. ఇప్పుడు మీరు రౌండ్‌గా షేప్ తీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గరనమాట ఇది. అప్పుడే మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం గదా! ఫోల్డ్ చేసుకొని అక్కడ కొద్దిగా విప్పండి.
కొద్దిగా స్టిచెస్ వెనకిప్పండి. మళ్ళీ మనము స్టిచ్చింగ్ జేసుకోవాలి అక్కడ. ఇలా ఫోల్డింగ్ జేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. చిన్న ఫోల్డింగ్. నీట్‌గా జేసుకోండి. మనకి స్లీవ్ దగ్గరొస్తుంది కాబట్టి స్టిచెస్ నీట్‌గా జేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇంకో పీస్‌కి కూడా అంతే అండి. సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు స్లీవ్ దగ్గర స్టిచ్చింగ్ జేసుకోవడానికి కొద్దిగా విప్పారు గదా! దాని పైన మళ్ళీ మనము స్టిచ్చింగ్ జేసుకోవాలి అటాచ్ చేసుకొని. ఇంకో పీసు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొనేసేయండి. ఇప్పుడు 2 పీసెస్ మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు 2 పీసెస్‌ని అటాచ్ చేసుకుందాం. సంక దగ్గర హ్యాండ్ పెట్టుకుంటాం కదా! అక్కడ అటాచ్ చేసుకోవాలి. ఆ సైడు, ఈ సైడు. చాలా సింపుల్ అండి. మీరు 20 మినిట్స్‌లో అయితే మీరు దీన్ని రెడీ చేసుకుంటారు ఫ్రాక్‌ని. ఉడుకు లేకున్నా, సమ్మర్‌లో చెమట పట్టకుండా, ఎంత పట్టినా కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి జాయింటు. మళ్ళీ ఎక్స్‌ట్రా స్టిచ్చింగ్ జేసుకోండి. ఒక 3 లైన్స్ అట్లా. మళ్ళీ పిల్లలకేమన్నా కొద్దిగా సంక దగ్గర అలా టైట్ అనిపించినా, ఏమనిపించినా కొద్దిగా క్లాత్ పెట్టుకుంటాము. దాన్ని విప్పుకోవడానికి ఉంటుందనమాట. నేను 3 స్టిచెస్ వేస్తున్నాను లాస్ట్‌లో. అలాగే ఫోల్డింగ్ జేసేసాను. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది గదా! ఓవర్‌లాక్ చేసే పనవసరం లేదు. ఇలా ఫోల్డింగ్ జేసుకునేసి స్టిచ్చింగ్ జేసేస్తాను. మీకు వన్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇంకో సైడ్ మీరే స్టిచ్చింగ్ జేసుకునేసేయండి. ఫోల్డింగ్ జేసుకొని.
చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి నీట్‌గా స్టిచ్చింగ్ జేసుకోవాలి. వన్ సైడ్ స్టిచ్చింగ్ జేసుకున్నాం కదా! ఆ మెజర్‌మెంట్‌కే మనము ఇంకో సైడ్ కూడా చంక దగ్గర మనం మెజర్‌మెంట్ చూసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ మీకు చూపిచ్చాను కదా! సేమ్ అలాగే ఈ సైడ్ కూడా స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు మనము దీనికి లుక్ బాగా కనిపించేలాగా ఒక లేస్ వేస్తున్నాను. కింది సైడు ఇలా చుట్టూరా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. లుక్ బాగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. గమనిచ్చండి మీరు అప్పటికి, ఇప్పటికి బాగా కనిపిస్తుంది లుక్ చూడడానికి. నేను నెక్ దగ్గర వేయలేదు. ఎందుకంటే అక్కడ కుచ్చుతా ఉంటది కదా! పిల్లలు తిరిగేటప్పుడు. హ్యాండ్ దగ్గర గూడా అంతే. పిల్లలు హ్యాండ్ అలా ఇలా కదిలిచ్చేటప్పుడు, మళ్ళా ఫేస్ పైన అలా గీసుకుంటూ అలా ఉంటుందనమాట చిరాకు చిరాకుగా. ఇంక సమ్మర్‌లో అన్నట్లు మనం స్టిచ్చింగ్ జేసిండేది అనిపిచ్చదు. సో, అందుకే నేను స్లీవ్ దగ్గర వేయలేదు ఈ లేస్‌ని. మళ్ళీ ఇంకో సైడు స్టిచ్చింగ్ జేసుకోండి అలాగే. లేస్‌కి ఆ సైడు, ఈ సైడు 2 స్టిచెస్ వేసుకోండి. ఇప్పుడు మనము పైన సైడు థ్రెడ్‌కి స్టిచ్చింగ్ జేసుకోవాలి కదా! దానికోసము మనము క్లాత్ తీసుకొని కొంచెం కట్ చేసుకుంటున్నాను చూడండి. నేను 1 ఇంచు అంత క్లాతు కట్ చేసుకున్నాను. ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ జేసుకునేసి మీరు చిన్నగా స్టిచ్చింగ్ జేసుకోండి. థ్రెడ్‌ని సన్నగా స్టిచ్చింగ్ జేసుకోండి. మరీ లావు స్టిచ్చింగ్ చేయొద్దండి. మరీ సన్నగా కూడా చేయొద్దండి. పిల్లలకి కొంచెం కోసుకున్నట్లు అలా అనిపిస్తుంది. మీడియం సైజ్‌లో ఇలా ఈ సైజ్‌లో చేసుకోండి స్టిచ్చింగు.
ఇప్పుడు నేను చూపించాను కదా! ఇలాగే 2 థ్రెడ్స్ స్టిచ్చింగ్ జేసుకోండి. నేను మీకు 1 థ్రెడ్ స్టిచ్చింగ్ జేసి చూపించాను. నెక్స్ట్ మీరు ఇంకో థ్రెడ్ స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడేమైనా పక్క పిన్నో లేదా సేఫ్టీ పిన్నో తీసుకొనేసి మనము దీనికి ఎక్కించాలనమాట నెక్ దగ్గర. ఈ థ్రెడ్‌ని ఎక్కించాలి ఇలా. ఎంత సింపులో చూడండి. చాలా అయితే ఈజీగా మీరు ఇలా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. మీకు కూడా చూస్తూనే బాగా అర్థమైంటుంది. ఆ సైడు, ఈ సైడ్ స్టిచ్చింగ్ జేసుకుంటారు. ఈ సైడ్‌కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి స్టిచ్చింగ్ జేసుకుంటారు. ఇంకేమైనా కొంచెం లుక్ బాగా కనిపించాలని చెప్పి కింద లేస్ పెడతారు. అంతే. మీకు నచ్చిన లేసు నేను పెట్టాను. ఇది బాగా కనిపిస్తుంది నాకి లుక్కు. నేను ఈ గోల్డ్ కలర్ లేస్‌ని యాడ్ చేశాను. చూడండి. ఇప్పుడు నెక్ దగ్గరొస్తుందనమాట ఇది. థ్రెడ్స్. ఆ సైడు, ఈ సైడు నెక్ దగ్గరొస్తుంది. మనకి ముందర సైడొచ్చేసి ఫ్రిల్స్ లాగా వచ్చి డిజైనొస్తుందనమాట. ఇలా ఫ్రిల్సొస్తాయి. డిజైనొస్తుంది. ఎలా ఉందండి సింపుల్ ఈ ఫ్రాకు? సమ్మర్‌లో అయితే పిల్లలకి బాగుంటుంది గదా! చాలా చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకే మీకు చూపిచ్చాను. ఇంగా బిగినర్స్ బాగా ఈజీగా అయితే మీరు నేర్చుకుంటారు. బాగా అర్థమవుతుందని చెప్పి ఇది సింపుల్‌గా అయితే మీకు చూపిచ్చాను. ఎంతమందికి అర్థమైంది? ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీకెలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను చేశాను. కామెంట్‌లో అడగండి. నేను ఎలాంటి వీడియోస్ మీకు కావాలన్నా కూడా నేను చేస్తాను. ఎవరో అడిగారు ఫుల్లు అంబ్రెల్లా ఫ్రాకు స్టిచ్చింగ్ కావాలి చూపిచ్చండి అనని చెప్పి. నేను తప్పకుండా చేసి స్టిచ్చింగ్ జేసి మీకు చూపిస్తానండి. అలాంటివి అదొక్కటే కాదండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను. మీకేమంటే ఇప్పుడు బిగినర్స్‌కి క్లాసెస్ చెప్తున్నా కాబట్టి, ఇంకా హెవీ డిజైన్స్ మీకు చెప్పినాననుకోండి, మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. అర్థం కావేమో అనని చెప్పి, నేను ఇలా సింపుల్ సింపుల్‌గా మీకు స్టార్టింగ్‌గా చెప్పిస్తున్నాను. ఇలా థ్రెడ్ ఎక్కించుకునేసి, ఇప్పుడు మనం థ్రెడ్ ఎచ్చేసి ఇక్కడ భుజం దగ్గర కడతామనమాట. ఫ్లవర్ టైపు మనము థ్రెడ్ కట్టొచ్చు. ఎలా ఫ్యాషన్‌గా అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఫ్రంటు ఫ్రిల్సొస్తాయి. బ్యాక్ సైడు ఫ్రిల్సొస్తాయి. కింది సైడొచ్చేసి లేసొచ్చింది. చూడండి ఎంత ఫ్యాషన్‌గా, సింపుల్‌గా అయితే ఉందో. మీరు సింపుల్‌గా అనిపిచ్చింది అంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. మిస్ చేయకుండా ఓ చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోసొస్తాయి. ఇంకా కొద్దిమందికి రీచ్ అవుతాయి. థాంక్ యూ ఆల్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఫ్రిల్స్ తీసుకోవచ్చు. చూడండి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది చిన్న పిల్లలకైతే. మీకెలా అనిపిచ్చిందండి? ఎలా అనిపిచ్చింది? ఫ్యాషన్‌గా ఉందా లేదా? ఈ చిన్ని ఫ్రాకు ఒక 20 మినిట్స్‌లో అయితే మీరు స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. ఏం కటింగ్ గూడా పెద్దగా లేదు. ఒక్క 2 మినిట్స్‌లో మీరు కట్ చేసుకోవచ్చు దీన్ని. 2 మినిట్స్. ఓన్లీ 2 మినిట్స్ కటింగ్. థ్రెడ్స్ ఇంగా మీరు ఫ్లవర్స్ టైపు ఇంకా బాగా కట్టుకోవచ్చనమాట. నేను 2 మాత్రమే చూపిచ్చాను. మీరు రిబ్బన్ కడతారు గదా! పిల్లలకి స్కూల్‌కి అలా రిబ్బన్స్ ఏస్తారు కదా! ఆ రిబ్బన్స్ టైప్ కట్టుకోండి. ఇంకా ఫ్లవర్‌లాగా బావుంటుంది. ఓకే అండి అయితే. ఈ రోజుటికి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.